పిల్లలు ఈ క్లాస్లో మనం విండ్ టర్బైన్ కన్సిడరేషన్స్ గురించి, అలానే విండ్ ఫిజిక్స్ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి రీకాల్ చేసేటట్టు. ఆ రెండింటికంటే ముందు బెడ్స్ అనే సైంటిస్ట్ పవర్ కోఎఫిషియంట్ లిమిటేషన్ కనుక్కున్నాడు. అసలు పవర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. పవర్ కోఎఫిషియంట్ని సిపితో ఇండికేట్ చేస్తాం. సిపి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. నేను ప్రీవియస్ క్లాస్లో ఇది చెప్పానన్న ఉద్దేశం మీద నేను మరి ఏవి రీకాల్ చేయకుండా చెప్పి వెళ్ళిపోతున్నాను, లేదా మళ్ళీ మొదటి నుంచి చెప్పంటే నేను చెప్తాను. ఏదైనా ఒక విండ్ టర్బైన్ అనేది దాని మీద పడినటువంటి విండ్ ఎంతైతే పడిందో దానికి మరియు చేసినటువంటి కరెంట్ రెండింటికి మధ్య గల రేషియో అని ఏమంటామంటే కర్వ్. ఈ పవర్ కోఎఫిషియంట్ ని సిపితో ఇండికేట్ చేస్తాం. సిపి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. ఇన్పుట్ పవర్ అంటే విండ్ తాలూగా ప్రెషర్ అనేది టర్బైన్ మీద ఇన్పుట్ పవర్గా చెప్పుకుంటాం. దాని వాల్యూ అనేది 0.593గా చెప్పడం జరిగింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 59.3% పవర్ కోఎఫిషియంట్ ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈక్వేషన్ ఎలా డెరైవ్ చేసామనేది మీకు నేను చూపిస్తాను.
కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది ఆఫ్ ఎం వి ఆల్ఫా స్క్వేర్. ఇది ఎక్కడ మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నటువంటి విండ్ ఇక్కడ డిస్క్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి వెలాసిటీ మరియు క్రాస్ సెక్షనల్ ఏరియాస్ వెలాసిటీ వి ఆల్ఫా, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఆల్ఫా అవుతుంది. బట్ ఎం ఈజ్ ఈక్వల్ టు మనకి రో ఈక్వల్ టు ఎం బై వి అని చెప్పేసి చెప్తాం. ఎం అంటే ఇక్కడ మాస్, వి అంటే ఇక్కడ డెన్సిటీ. ఇక్కడ వి అనేది వెలాసిటీ అని అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వి అంటే వెలాసిటీ. ఈ వెలాసిటీనే ఎలా రాసుకోవచ్చు, వాల్యూమ్ అంటే ఎప్పుడైనాను లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఉంది ఇప్పుడే ఇంటూ ఎల్. ఇక్కడ ఎల్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాడు, వెలాసిటీ తీసుకున్నాం. మరి ఎల్ వెలాసిటీగా ఎలా పర్టిక్యులర్ టైంలో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై టీ అని రాయొచ్చు. మనం ఎల్ ఈజ్ ఈక్వల్ టు విటి అని రాసుకోవచ్చు. ఒక పర్టికులర్ టైంలో ఉన్నటువంటి వెలాసిటీ గురించి మాట్లాడినట్లయితే ఇది ఎలా మారిపోతుంది, ఇది వి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లేదా ఎం అనేది ఎలా మారిపోతుంది రో ఏ. ఇక్కడ వి అనేది వెలాసిటీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అల్టిమేట్ గా ఏమొచ్చింది మనకి the kinetic energy is equal to half rho AD into V alpha square. ఇక్కడ AD అనేది డిస్క్ పైన పడినటువంటి విండ్ ఎగ్జిట్ బయటకు వచ్చినప్పుడు దానికి ఉండేటటువంటి క్రాస్ సెక్షనల్ ఏరియా. అయితే ఇక్కడ మనం ఏమేమి నేర్చుకుంటామంటే ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్చువల్ ఇండక్షన్ ఫ్యాక్టర్ ఏ, ద కాన్సెప్ట్ ఆఫ్ బెడ్స్ లిమిట్ ఫర్ ద విండ్ టర్బైన్ అండ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బెడ్స్ లిమిట్. ఈ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది మాటల్లో చెప్పేసుకుంటాం. ఈ మిగతా రెండింటికి డెరివేటివ్ పార్ట్స్ చూద్దాం. మీరు ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ దీని గురించి ఎప్పుడైనా నేర్చుకున్నారా? శాంతత్య సమీకరణం అంటే ఏంటి, ఎక్కడ వాడుతారు? బెర్నూలియస్ ఈక్వేషన్ లో వాడు ఉంటారు ఇంటర్మీడియట్ స్థాయిలో. సింపుల్ గా అయితే ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే శాంతత్య సమీకరణం అంటాం. ఆ శాంతత్య సమీకరణాన్ని ఇక్కడ బెర్నూలియస్ ఈక్వేషన్
బెర్నూలియస్ ఈక్వేషన్ ని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నామంటే మనం ముందు ఒక ట్యూబ్ని కన్సిడర్ చేసాం ఈ విధంగా. ఇక్కడ వెలాసిటీ ఏ ఆల్ఫా, ఇక్కడ ఏరియా ఏ ఆల్ఫా, వెలాసిటీ వి ఆల్ఫా అని ఇక్కడ ఏడి వి రెస్పెక్టివ్ గా మనం చెప్పుకున్నాం. బెర్నూలియస్ ప్రిన్సిపల్ ను ఉపయోగించినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే ప్రెషర్ ప్లస్ రో వి స్క్వేర్ బై 2. ఒక రకం చెప్పాలంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎంవి స్క్వేర్ టైప్, రో వి స్క్వేర్ బై 2. ఇక్కడ వి అంటే ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నటువంటి వెలాసిటీ, మనము ఇమేజినరీ సిలిండర్ దగ్గర ఉన్నటువంటి ఆ వెలాసిటీ రో స్క్వేర్ బై 2 ప్లస్ రో జీ జెడ్. రో అనేది సాంద్రత, జీ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, జెడ్ ఆల్ఫా అనేది అక్కడ ఫ్లూయిడ్ ట్యూబ్ ఉంది కదా, ఫ్లూయిడ్ ట్యూబ్ అనేసి ఇక్కడ గాలి అదే విండ్ లోపలికి వెళ్తున్నప్పుడు మొత్తం ట్యూబ్ గా కన్సిడర్ చేసాం, ఇమేజినరీ ట్యూబ్ అన్న దాని యొక్క హైట్ అన్నమాట. హైట్ ఎక్కడ ఇనీషియల్ స్టేజ్ లో ఈజ్ ఈక్వల్ టు దేనికి అంటే పిడబ్ల్యూ అనేది అవుట్పుట్ దగ్గర లేదా ఆ ట్యూబ్ యొక్క సెకండ్ ఎండ్ దగ్గర దాని యొక్క ప్రెషర్, అక్కడ ఉండేటటువంటి కైనెటిక్ ఎనర్జీ రో విడబ్ల్యూ స్క్వేర్ బై 2. నెక్స్ట్ అక్కడ ఉన్న స్థితిజ శక్తి అది రో జి జెడ్ డబ్ల్యూ. ఇక్కడ హెచ్ అనే మాట వాడట్లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ రైట్ ఎస్ జెడ్ డబ్ల్యూ. అయితే నిజానికి రెండింటి యొక్క హైట్స్ ఈక్వల్. ఆ ట్యూబ్ యొక్క లెఫ్ట్ హైట్ రైట్ ఇనీషియల్ స్టేజ్ లో హైట్ ఎంత ఉందో ఎక్స్ట్రీమ్ ఎండ్ స్టేజ్ లో కూడా హైట్ అంతే ఉంది. దేర్ ఫోర్ మనం ఆ రెండింటి నుండి ఏమని రాసేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ రెండు టర్మ్స్ ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అయిపోవడం వల్ల అది జీరో అయిపోతుంది. బికాస్ ఆఫ్ జెడ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జెడ్ డబ్ల్యూ అని చెప్పి వాడి కింద రాయడం జరిగింది. అలా పి ఆల్ఫా ప్లస్ పి ఆల్ఫా స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు పిడబ్ల్యూ ప్లస్ పిడబ్ల్యూ స్క్వేర్ బై 2. ఈ రెండింటి నుండి పి ఆల్ఫా మైనస్ పిడబ్ల్యూ రెండింటి ఒకవైపు తీసుకురండి, ఇంకోవైపు తీసుకెళ్ళిపోండి. ఈ విధంగా ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ లో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి దీనిలో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉపయోగిస్తాను నేను రాస్తున్నాం మనం విడబ్ల్యూ బై 2 ఇంటూ వి ఆల్ఫా మైనస్ విడబ్ల్యూ అని రా. దానికి వి ఆల్ఫా ప్లస్ విడబ్ల్యూ బై 2 అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఎండ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. ఇదేంటది వి ఆల్ఫా అనేది ఇనీషియల్ స్టేజ్, ట్యూబ్ యొక్క ఇనీషియల్ స్టేజ్ లోను, విడబ్ల్యూ అనేది ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉండేటువంటి వెలాసిటీస్ కనుక వీటి యొక్క యావరేజ్ అనేది డిస్క్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఏరియాని ఏడి కాదు ఏడబ్ల్యూ, ఇక్కడ వెలాసిటీని వీడే అది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ గా డిస్క్ దగ్గర ఉన్నటువంటి ఏరియాని ఏడి అని, అక్కడ ఉండేటటువంటి వెలాసిటీని వీడి అని చెప్పేసి అంటాం. కనుక డిస్క్ దగ్గర ఉన్నటువంటి యావరేజ్ వెలాసిటీ దేనికి సమానం అవుతుందంటే ఇమేజినరీ ట్యూబ్ యొక్క ఇనీషియల్ స్టేజ్ లో ఉండే వెలాసిటీకి మరియు ఎక్స్ట్రీమ్ స్టేజ్ లో ఉండే వెలాసిటీ యొక్క యావరేజీకి అది ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి ఫైనల్ గా పి ఆల్ఫా మైనస్ పి ఇన్ఫినిటీ మైనస్ పిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ విడి ఇంటూ వి ఆల్ఫా మైనస్ వి ఒమేగా విడబ్ల్యూ. దీని నుండి ద అప్లైడ్ ఫోర్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫోర్స్ అనేది దేని నుండి వస్తుంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా. ఎప్పుడైనా నిజానికి ప్రెజర్ అంటే ఏంటి, పర్టికులర్ ఏరియా మీద అప్లై అవుతున్నటువంటి ఫోర్స్ నే ప్రెజర్ అంటాం. సో దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అని రాసుకోవచ్చు ఇంటూ ఏ
ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది, ఫోర్స్ వస్తుంది. దేర్ ఫోర్ ప్రెజర్ ఇంటి ఏరియా ఎప్పుడు కూడా ఫోర్స్ అని ఇస్తుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వన్ దీనిని ఇక్కడ ప్రెజర్ ఉంది, ప్రెజర్ డిఫరెన్స్ ఉంది మనకి. ఈ ప్రెజర్ డిఫరెన్స్ ని ఏడీతో మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుంది మనకి, టోటల్ వస్తుంది. రో ఏ ఇంటూ విడబ్ల్యూ, ఇది ఫోర్స్ ఈక్వేషన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ దానిలో ఏం చెప్పుకున్నాం, ఫోర్స్ ఇంటూ సార్ సంతకం పెట్టారా, మీరు ముందు ఏం చేస్తారంటే కాగితం మీద మీ డీటెయిల్స్ అని రాసి కింద మీ సంతకం పెట్టండి. పెట్టేసి మ్యాథ్స్ సంతకం అని పెట్టపని రికార్డింగ్ అయితే చూడండి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం. నిజానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే మనకి న్యూటన్ సెకండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎంఏ అంటే ఏ మీన్స్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఆల్ఫా మైనస్ వి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నామంటే ఎం ప్లేస్లో రో ఏడి విడి రాసాం అండ్ వి ఆల్ఫా మైనస్ వి ఆల్ఫా స్క్వేర్ మైనస్ విడబ్ల్యూ స్క్వేర్ బై 2. ఇది ఎందుకు రాసామంటే ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అని మనకు తెలుసు. దాని నుండి తీసుకొని వచ్చింది ఇండక్షన్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు వి ఆల్ఫా మైనస్ విడి బై వి ఆల్ఫా అనేది ఫ్యాక్టర్. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ విడి బై వి ఆల్ఫా ఆర్ విడి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏ ఇంటూ వి ఆల్ఫా. విడి అంటే 1 మైనస్ ఇంకో అంటే మనకి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విడబ్ల్యూ ప్లస్ వి ఆల్ఫాకి యావరేజ్ డిస్క్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీకి ఈక్వల్ అని చెప్పాం. దాని నుండి విడబ్ల్యూ వాల్యూని తీసుకొచ్చాం. విడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2vd మైనస్ వి ఆల్ఫా. విడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ వి ఆల్ఫా మైనస్ విడి అంటే ఏంటనేది ఇక్కడ ఆల్రెడీ డెరైవ్ చేయడం జరిగింది. ఈక్వేషన్ లో పెట్టినట్లయితే విడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి ఆల్ఫా. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి.
రిజల్టెంట్ గా ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం అక్కడ వి ఆల్ఫా స్క్వేర్ అదే వి ఇన్ఫినిటీ అని ఆల్ఫాని ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తున్నది గుర్తుపెట్టుకోండి. రో ఏడి ఇంటూ వి ఆల్ఫా స్క్వేర్ మైనస్ 1 మైనస్ అది దేని యొక్క వాల్యూ అంటే టోటల్ విడబ్ల్యూ స్క్వేర్ యొక్క వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఆల్ఫాలో రాసుకున్నాం. అది మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఏ విధంగా వస్తుందంటే ఇంటూ ఏడి వి ఆల్ఫా స్క్వేర్ 2a ఇంటూ 1 మైనస్ ఆల్ఫాగా మొత్తం చేంజ్ అయింది. ఆ ఎఫ్కి డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ 2πr అనేది ఎందుకు వస్తుందంటే మొత్తం షాఫ్ట్తో దీంతో కలుపుకొని బ్లేడులతో కలుపుకొని రోటార్ యొక్క రేడియస్ ఆర్ అయితే దాన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు రో ఇంటూ వి ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 2a ఇంటూ 1 మైనస్ a ఇంటూ 2πr ఇంటూ dr గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనకు ఒక విషయం తెలుసు ఆల్రెడీ, నీకు స్టార్టింగ్ స్టేజ్లో మీకు ఒక విషయం చెప్పాను. స్టార్టింగ్లో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ అని. వెలాసిటీ వీడి యొక్క వాల్యూని అక్కడ ఎలా తీసుకొచ్చాం, 1 మైనస్ ఏ ఇంటూ వి ఆల్ఫాగా తీసుకురావడం జరిగింది ప్రీవియస్ దాని. దాని నుండి పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ వి ఆల్ఫా అవుతుంది. బట్ నిజానికి ఈ పి అనే దాన్ని ఏమని తీసుకొచ్చాం, వి ఆల్ఫా క్యూబ్ ఇంటూ 2 రో ఏడి ఏ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. దేర్ఫోర్ యాక్చువల్గా అవుట్పుట్ పవర్ ఇది. ఇన్పుట్ పవర్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, హాఫ్ రో ఏ వి ఆల్ఫా స్క్వేర్ అని చెప్పేసి. ఈ రెండింటి మధ్య రేషియోని కట్టినట్లయితే విధంగా వస్తుంది చూడండి. డిస్కనెక్ట్ అయింది, సిగ్నల్ సరిగా లేదు. చూడండి, పవర్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సిపి ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ 1 మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది. దానికి డిఫరెన్షియేట్ చేసి 0 చేసినట్లయితే ఫస్ట్ మనకి ఏ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. ఎగైన్ ఆ ఏ వాల్యూని తీసుకొచ్చి దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రిజల్టెంట్గా మనకి ఎంత వాల్యూ 0.59, క్లియర్గా కావాలంటే 0.593 ఫ్యాక్టర్ వస్తుంది, లేదా 59.3% ఆఫ్ పవర్ వస్తుంది. ఇది పవర్ ఫ్యాక్టర్. ఏ టర్బైన్ అయినా సరే ఇంతవరకు అయితే డిజైన్ చేయడం జరిగిందో ఆ టర్బైన్, ఏ టర్బైన్ అయినా సరే గరిష్టంగా ఇవ్వగలిగినటువంటి పవర్ ఎఫిషియన్సీ ఎంత అంటే 59.3%. అంతకు మించినటువంటి ఎఫిషియన్సీని ఇవ్వలేదు. తన మీద పడినటువంటి విండ్ యొక్క పవర్ను బేస్ చేసుకొని ఆ పర్సంటేజ్ వస్తుంది. విండ్ పవర్ కాదు సార్, విండ్ అనేది 100% తీసుకుంటే మనకు వచ్చిన అవుట్పుట్ పవర్ గరిష్టంగా 59.3% పొందగలం. దట్ మీన్స్ అన్ని టర్బైన్స్ కూడా 59.3 ఇస్తానికి కదా నా ఉద్దేశం. 59.3 కంటే తక్కువనే అవుతాయి, లేదా గరిష్టంగా 59.3ని పొందగలుగుతాయి. అంతప్ప విండ్ యొక్క ఎనర్జీ ఎంత ఉంటే అంతే ఎనర్జీని మనము అవుట్పుట్ ఎలక్ట్రిసిటీగా పొందలేము. దీన్ని వెడ్జ్ లిమిట్ అని చెప్పేసి అంటారు. మీరు ఒక్కసారిగా
నేను ఇప్పుడు పంపించిన నేను మీకు ఇది పెట్టిన పీడిఎఫ్ మీకు ఒకసారి షేర్ చేస్తాను. మీకు షేర్ చేసినట్లయితే దానిలో ఒక్కొక్క ఈక్వేషన్ రాసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏ ఈక్వేషన్ దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తారో ఒక క్లారిటీ వస్తుంది. ఆ విధంగా మీరేంటంటే సొంతంగా నోట్స్ రాసుకోవడానికి కుదురుతుంది అన్నట్టు. ఇది డెరివేషన్ ఆఫ్ బిట్స్ లా. ఒరే, మేము చెప్పింది అర్థమైందా?